తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలో జూనియర్ ఎన్టీఆర్ తన సోదరి నందమూరి సుహాసిని తరపున ప్రచారం చేయలేదు. ఆమె విజయాన్ని కాంక్షిస్తూ ప్రెస్ నోట్కే జూనియర్ ఎన్టీఆర్ పరిమితమయ్యారు. అయితే తెలంగాణ ఎన్నికలు కావడంతోనే జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఉన్నారు అన్న వాదన కూడా నాడు హల్చల్ చేసింది. చివరిదాకా టీడీపీలోనే ఉంటానని గతంలోనే ఎన్టీఆర్ తేల్చి చెప్పారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కలియ తిరిగి ప్రచారం చేశారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో టీడీపీకి కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే గ్యాప్ను మెయింటైన్ చేశారు. మరి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరగనున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మామయ్య నార్నే శ్రీనివాసరావు నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాదు, చంద్రబాబు చేసిన మోసాలను బయటపెట్టాడు. తాను ఎంతగానో నమ్మిన చంద్రబాబు తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, కష్టాలు కూడా పెట్టారని, తనను ఆర్థికంగా కుంగదీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు కుటుంబంలో తనతో పాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కరు కూడా లేరన్నారు. సొంత చెల్లెళ్ల ఇంట్లోనే దీపం పెట్టలేని ఆయన ఆంధ్ర రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మళ్ల ఇళ్లలో దీపాలేం పెడతారు అని తీవ్ర విమర్శలు చేశారు. భువనేశ్వరి, బాలకృష్ణే చంద్రబాబు తన కుటుంబం అనుకుంటున్నారు అన్నారు. తన తోబుట్టువులు ఎక్కడ ఉన్నారో కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు నార్నే. ఇటీవలే నార్నే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. గుంటూరు కానీ మంగళగిరి నియోజకవర్గం నుండి వైసీపీ టికెట్ వస్తుంది కావచ్చు అనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.